కాకినాడ రూరల్ వాకల్పూడి ఎఫ్సీఐ కాలనీలో వెలిసిన స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ, అరుణ దంపతులకు పురోహితులు ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో వాకలపూడి జనసేన పార్టీ అధ్యక్షులు గంటా ప్రసాద్, సలాది శ్రీనివాస్ బాబు, గంటా శ్రీనివాస్, నల్లాబాబు, గంటా ప్రసాద్, మాతా లక్ష్మణ్, జగన్, జనసేన నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, భవానీ గారు వీళ్ళంతా ఏం చేశారంటే పుట్టా పాములు కనపడ్డా ఆవిడకి ఇలా కనపడుతుంది అంటే కాదని ఇక్కడ నాగప్రతిష్ఠ అది చేసాం. వివాహం కాని వాళ్ళకి ఇక్కడ వివాహ యోగం కలుగుతుంది, సంతాన యోగం కాని వాళ్ళకి సంతానం. మనం ఏ కోరిక అనుకున్నా సరే ఇక్కడ ఈ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివసంపద వినాయక స్వామి, శివస్కంద నాగలింగేశ్వర స్వామి, ఉమాపార్థివేశ్వరుడు అనుగ్రహంతో ఏ కార్యక్రమం అనుకున్నా సరే సక్సెస్ఫుల్గా పూర్తి అవ్వడంతో ఇక్కడ ఒక రకంగా ఆదరణ ఏది మనస్సంకల్ప సిద్ధిస్తూ ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి, నాగదోషం ఉన్న వాళ్ళకి అన్ని విధాలా కూడా ఈ యొక్క ఈ అభిషేకం ఇక్కడ అభిషేకం చేయించుకునే వారి ప్రతి వారికి కూడా సర్పదోష నివారణలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిష్ఠించాక ఇప్పటిదాకా కూడా ఆ స్వామి అనుగ్రహంతో కళ్యాణము, సుబ్బారాయుడు షష్ఠికి కళ్యాణం చేయడము, తర్వాత కార్తీక మాసంలో కళ్యాణం చేయడము, వార్షికోత్సవానికి కళ్యాణం చేయడము, ఏకకాలంలో శివపార్వతులు సుబ్రహ్మణ్య స్వామికి కూడా కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలా విశిష్టమైన పురాతనమైన